ఈ నిర్ణయాన్ని రైతుల మీద మీకేమన్నా వీసమెత్తు ప్రేమ ఉన్నా, నిజంగా మీరు రైతు బిడ్డలైతే తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పంటల కొనుగోలు చూస్తే ఇట్లా కదా, యూరియా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు బీజేపీ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కలిసి రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు నిన్న కొత్త సర్కులర్ ఇచ్చిండ్రు, నిన్ననే ఎకరాకు 2 యూరియా బస్తాలే ఇస్తారట. ఆ 2 కూడా ఇప్పుడు ఒకటట, నెలకు ఒకటట. ఆ 2 బస్తాలకు తిరగాలన్నట యాప్ కోసం. నిన్న మా ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి చెప్తుండు, ఆయనకు యూరియా బుక్ చేసుకోవాలంటే యాప్ మీద వాళ్ళ బాపో దిక్కు, అమ్మో దిక్కు, కొడుకో దిక్కు, ఆయనో దిక్కు, నలుగురు 4 ఫోన్లు పట్టుకొని 3 గంటలు కొట్టంగా 2 బస్తాలు దొరికినాయట. 2 బస్తాల యూరియాకి ఇంట్లో 4 ఫోన్లు పట్టుకొని కొట్టంగా తగులుతుంది, లాటరీ తగిలినట్టు. అది 2 బస్తాలు. అంటే ఇలా ఎకరాకు 2 బస్తాలే యూరియా ఇస్తామంటే ఏంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు? ఇలా ఇంతమంది ఎంపీలను గెలిపించి రాష్ట్రంలో అధికారంలోకి ఇస్తే మీరు యూరియా ఇచ్చే తెలివి కూడా లేదా మీకు? కేసీఆర్ గారు ఉండగా ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ వచ్చి యూరియా వేసిపోయింది కదా. ఇలా 2 బస్తాలే ఇస్తారట. మా చిన్నకోడూరు మండలం మొత్తం మిర్చి పండుతుంది, కొంత నంగనూరులో కూడా మిర్చి పండుతుంది. రాష్ట్రంలో అనేక చోట్ల మిర్చి వేస్తారు, వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ చాలా జిల్లాల్లో వేస్తారు. మిర్చి రైతులు ఎకరానికి 6 బస్తాల యూరియా వాడతారు, 5-6 బస్తాల యూరియా వాడతారు. నువ్వు 2 సంచులు ఇస్తే మరి మిగతా 4 సంచులకి అడిగి పోవాలి. రాష్ట్రంలో 13-14 లక్షల ఎకరాల్లో మక్క పడుతుంది. మక్క రైతులు 4-5 బస్తాలు ఇస్తారు మక్కకు యూరియా. నువ్వు 2 సంచులు ఇస్తా అంటే మిగతా దానికి అడిగి పోవాలి. వరి ఉంటుంది, నార్మల్గా వరికి 3 బస్తాలు ఇస్తారు. నువ్వు 2 ఇస్తా అంటే ఇంకో సంచి బ్లాక్లో కొనుక్కోవాలనా? అంటే ఈ రకంగా ఇవాళ యూరియా సరఫరాలో కూడా ఈ ప్రభుత్వం దారుణాతి దారుణంగా ఫెయిల్ అయిపోయింది. పోలీస్ స్టేషన్లలో పెట్టి అమ్ముడు, యాపులు పెట్టుడు. యూరియా ఇవ్వమంటే రైతులను పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రవదలు పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, పెద్ద పెద్ద లైన్లలో చెప్పులు లైన్లో పెట్టిస్తున్నారు. బాయికాడ వ్యవసాయం చేయమంటారా? యూరియా సంచుల కోసం లైన్లో నిలబడమంటారా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముబ్బడిగా ఎరువుల ధరలు పెంచేసింది. 30% ఎరువుల ధరలు పెరిగినాయి. అటు డీజిల్ పెంచుడు, ఇటు ఎరువులు పెంచుడు. రైతు మీద భారం పెరిగింది. డీజిల్ ధరలు పెరిగి, ఎరువుల ధరలు పెరిగి, మద్దతు ధర మాత్రం ఆ స్థాయిలో పెరుగుతలేదు. పంటల కొనుగోలు ఆ స్థాయిలో ఉంటలేదు. రైతుల జీవితాల్ని ఎలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చెలగాటమాడుతున్నాయి జీవితాలతో. ఇలా యూరియా సరఫరాలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఈ 2 బస్తాల ఆలోచన విరమించుకోవాలి. ఇప్పుడు మిర్చి బండే రైతుకు 5-6 బస్తాలు కావాలి, మక్క బండేటోళ్ళకు 4-5 బస్తాలు కావాలి. ఏ పంటకు ఏ మోతాదులో కావాలనో ఇయ్యాలి, కానీ అందరికి ఒకటే సూత్రం అంటే ఎట్లా? పంటల దిగుబడి తగ్గిపోతుంది అంటే రైతు వ్యవసాయం చేయొద్దా? మాట్లాడితే రైతు బిడ్డలు, రైతు రాజ్యం అని డైలాగులు కొడతారు కదా. మరి నిజంగా సోయిన్నోడైతే కనీసం కొద్దిగానన్నా రైతు మీద మమకారం ఉంటే, ప్రేమ ఉంటే రైతు అవసరాన్ని మీరు గుర్తించాలి కదా. అందరికీ ఒకటే, సాగుకు ఒకటే మంత్రం, పెళ్లికి ఒకటే మంత్రం అన్నట్టు అన్ని పంటలకు 2 బస్తాలంటే ఎట్లయితుంది? ఆ ఇచ్చే 2 సంచులకు 2 సార్లు పోవాలన్నట. దానికి యాప్ పేరు మీద కొంత సమయం పోతే, ఒకరు పోయి తెచ్చుకోవాలంటే ఆటో కిరాయి, మనిషి ఒకరోజు పని ఖరాబు, మళ్ళా నెలకు పోతే మళ్ళొక్క సంచి. ఏం కోసం పెట్టుడిది? నిన్న బోనస్ కూడా మంగళం పాడినరు. ఇప్పుడు ఏం చెప్పిండ్రు? మొదలేమో అన్ని పంటలకు బోనస్, ఆడికెళ్ళి వడ్లకు బోనస్ అన్నారు, ఆడికెళ్ళి సన్నాలకే బోనస్ అన్నారు, ఆడికెళ్ళి సన్నాల్లో 33 రకాలకే అన్నారు. ఇక నిన్న సాగు కబురు సల్లగా చెప్పారు, ఇక 33 కాదు 7 రకాలు అన్నారు. ఆయన తెగబెట్టినట్టే కదా. ఇక ఈ 7 ఎకరాల్లో ఈ 7 రకాల్లో కూడా ఎన్ని కథలు, కొన్ని వెరైటీలు ఉన్నాయి. బీపీటీ 520 అని రాసిండ్రు. ఇది ఎప్పుడో ఏజ్ హోల్డ్ సీడ్. ఇది
దానికి విపరీతమైన చీడపీడ 150-160 రోజుల పంట